బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజాని విన్నర్ చేయడానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కంకణం కట్టుకున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే బయట తనుజా బజ్జు ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో భాగంగానే తనుజాని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా తక్కువ చూపు చూస్తున్నారని, తక్కువ స్ట్రాటజీ వేస్తున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా నిన్న ఆయిషాని ఎందుకు నామినేషన్ చెయ్యలేదు అన్న పాయింట్ లైవ్ లో చెప్తుంటే మనకే బుర్ర మెంటల్ వస్తుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే తనుజా వాష్రూమ్ దగ్గర క్లీన్ చేస్తున్న సమయంలో ఆయిషా వచ్చింది. ఏం తనుజా ఫీల్ అవుతున్నావా? అవును, నాకు ఒకటి అర్థం కాలేదు, నువ్వు నన్ను ఎందుకు నామినేషన్ చేయలేదు అంటూ ఆయిషా ఆశ్చర్యకరంగా అడిగింది తనుజాని. అయితే తనుజా వెంటనే దిమ్మ తిరిగే ఆన్సర్ చెప్పిందనే చెప్పాలి. తనుజా ఏమని చెప్పింది అంటే, ఆయిషా నన్నందరూ సింపతి గేమ్ ఆడుతున్నాను, నేను ఎవరితోన్నా మాట్లాడుతుంటే వాళ్ళని నేను మ్యానిపులేట్ చేస్తున్నాను, ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఎన్ని పెట్టుకున్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్, ఎందుకంటే నా గేమ్ ఏంటనేది బయట ఆడియన్స్ చూస్తున్నారు. అంతెందుకు, నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఇమ్మాన్యుయల్ ఉన్నాడో వాడు కూడా నాతో ఇన్ని రోజులుండి నా స్ట్రాటజీ ఏంటనేది అర్థం చేసుకోలేకపోయాడు. ఒకే పాయింట్ ఏం మాట్లాడుతున్నాడు, ఆయిషా హౌస్లోకి వచ్చి నిన్నన్ని మాటలు అన్నా నువ్వు ఎందుకు ఆయిషాని నామినేషన్ చెయ్యలేదని అడుగుతున్నారు. అంతేకాకుండా నువ్వు నాగ్ సార్ దగ్గర ఎందుకు డిజర్వ్ అనే పదం ఇచ్చావు ఆయిషాకి అని అంటున్నారు. ఎగ్జాంపుల్ నేను అక్కడ చెప్పలేదు కదా, ఇప్పుడు నువ్వు అడిగావని చెప్తున్నాను. ఆయిషా, ఇప్పుడు నువ్వు నా గేమ్ని చూసి, అంటే 5 వారాలు నా గేమ్ని చూసిన తర్వాత వచ్చి నేనేంటి అనేది చూసి నన్ను నామినేషన్ చేసావు. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టు. ఇప్పుడు నువ్వు నన్ను నామినేషన్ చేసావని, నేను నిన్ను నామినేషన్ చేస్తే అది ఎంతవరకు కరెక్టు బయట ఆడియన్స్కి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకు అంటే ఆయిషా మొన్న వారం నామినేషన్ చేసింది కాబట్టి తనుజా ఈ వారం నామినేషన్ చేసి ఉంటుంది కదా అని. కానీ అలా కాదు, ఎవరు ఏమనుకున్నారో దానికి ఆపోజిట్ చేస్తేనే కదా మన స్ట్రాటజీ ఏంటనేది అర్థమవుతుంది. నువ్వు ఎలాగ నా గేమ్ని చూసి నామినేషన్ చేసావో, కనీసం నేను నీ గేమ్ 3 వారాలైనా చూసిన తర్వాత కదా నేను నిన్ను నామినేషన్ చెయ్యాలి. అప్పుడు కదా నా దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. తనుజా నామినేషన్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది. అంతేకాని ఇలా సిల్లీ రీజన్లు చెప్పి నువ్వు నాకు కుకింగ్ దగ్గర లేట్ చేసావని, లేకపోతే నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇలా నామినేషన్ చేస్తే ఏముంటుంది మజా? సో నేను అందుకే ఆగాను ఆయిషా అంటే. ఆయిషా అంటుంది, ఏదేమైనా సరే నీ స్ట్రాటజీకి నీ బుర్రకి సెల్యూట్ తనుజా అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందనే చెప్పాలి. మరి మొత్తానికి తనుజా చేసిన స్ట్రాటజీ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇది ఏమైనప్పటికీ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ని చేయడానికి తనుజాని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కంకణం కట్టుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తనుజాని ఇలాగే టార్గెట్ చేస్తే మొత్తానికి ఆడియన్స్ అందరూ ఆవిడనే విన్నర్ చేస్తారు. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఆయిషా విషయంలో ఏదైతే స్ట్రాటజీగా ఆలోచించిందో అది కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అనేది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.